రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. గత ప్రభుత్వ నిర్ణయం కారణంగా పలుచోట్ల ప్రజలకు ఇబ్బందులు, పరిపాలనలోనూ సమస్యలు వచ్చాయని తెలిపింది. అయితే గతంలో జరిగిన జిల్లా పునర్వ్యవస్థీకరణ వల్ల తలెత్తిన ఇబ్బందులను సరిదిద్దే పనిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అందిన అర్జీలు, ప్రజల అవసరాలు, సౌకర్యం, ఎన్నికల సమయంలో హామీలపైన మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం చర్చించారు. రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మోంతా తుఫాన్ తీవ్రత నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాలలో తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. 2025-26 సంవత్సరానికి 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగైనట్లు, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఏపీపై మోంతా తుఫాన్ ప్రభావంపై ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గతంలో వచ్చిన తుఫాన్ల నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తుఫాను తీరం దాటే కాకినాడ, ఆ పరిసర ప్రాంతాలకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. గాలులు, వర్ష తీవ్రతను ముందుగానే అంచనా వేసి అందుకు తగినట్టుగా జాగ్రత్తలు వహించాలన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ తీరం వైపు వేగంగా దూసుకొస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లో అప్రమత్తత నెలకొంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం రాష్ట్రంలోని పోర్టులన్నింటికీ ప్రమాద హెచ్చరికల స్థాయిని పెంచింది. కాకినాడ పోర్టుకు అత్యధికంగా 7వ ప్రమాద హెచ్చరిక జారీ చేయబడగా విశాఖపట్నం, గంగవరం పోర్టులకు 6వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 5వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.